అందరికీ నమస్కారం. మన తెలుగు వరల్డ్‌కి సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక హాట్ టాపిక్. భారత జట్టు టెస్టుల్లో వరుస ఓటములు. ఇది గంభీర్ కోచింగ్ వైఫల్యమా? లేక దీని వెనుక ఇంకో లోతైన కథ ఉందా? 2024లో టీమిండియా కొత్త కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. మొదట అందరికీ ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశమంత ఎత్తులో. అగ్రెసివ్ మైండ్, విన్నింగ్ మెంటాలిటీ. కానీ కేవలం ఏడాది కాలంలోనే ఫలితాలు ఊహించని విధంగా మారాయి. జట్టు 18 టెస్టులు ఆడింది. అందులో 7 విజయాలు, 9 ఓటములు, 2 డ్రాలు. ఇటీవలే హోమ్ సిరీస్లో సౌతాఫ్రికాతో 2-0 తేడాతో ఓడిపోవడం చాలా మందిని షాక్లోకి నెట్టింది. ఇక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇది గంభీర్ కోచింగ్ వైఫల్యమా? లేక ఇతర కారణాల ఫలితమా? స్పోర్ట్స్ అనాలిసిస్ట్ల ప్రకారం జట్టు సమస్యలు ఒకే వ్యక్తి వల్ల రావు. బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం లేకపోవడం, స్పిన్ పేస్ మిక్స్ సరైన విధంగా లేకపోవడం, ప్లేయర్ మేనేజ్మెంట్, సీనియర్ల రొటేషన్ స్పష్టత లేకపోవడం, కొత్త ఆటగాళ్లకు తగిన అవకాశాలు రాకపోవడం, మానసిక సబలత లోపం, ఒత్తిడిని హ్యాండిల్ చేసే స్పోర్ట్స్ సైకాలజీ యూనిట్ లోపించడం, పిచ్ అండ్ ప్రిపరేషన్ లోపాలు, హోమ్ కండిషన్లలో కూడా సరైన ప్రణాళిక లేకపోవడం. అంటే ఇది కేవలం కోచ్ ఫెయిల్యూర్ కాదు. గంభీర్ తంత్రం చాలా కఠినంగా ఉంది. ప్లేయర్ల ఫ్రీడమ్ తగ్గింది. బ్యాటింగ్ స్పిరిట్ కనిపించడం లేదు అని విమర్శకుల వాదన. మరియు జట్టు రీబిల్డింగ్ దశలో ఉంది. గంభీర్ లాంగ్ టర్మ్ ప్లాన్తో ముందుకెళ్తున్నాడు. ప్రతి మార్పుకి సమయం పడుతుంది అని సమర్థించేవారు చెప్తున్న మాట ఇది. నిజానికి ఈ రెండు వాదనలు నిజమే, కానీ సమాధానం ఏంటి? ఈ సమస్యకి పరిష్కారం ఇప్పుడు చూద్దాం. ప్లేయర్లకు స్పష్టమైన పాత్రలు ఇవ్వాలి. హోమ్, అవే మ్యాచ్లకు ప్రత్యేక ప్రిపరేషన్ టీంలు ఏర్పాటు చేయాలి. స్పోర్ట్స్ సైకాలజీ, మోటివేషన్ ప్రోగ్రామ్స్ బలోపేతం చేయాలి. కోచ్ మార్పు ఒక దశ మాత్రమే, కానీ నిజమైన పరిష్కారం సిస్టమ్ రీసెట్లో ఉంది. మరి మీరు ఏమనుకుంటున్నారు? గంభీర్కి ఇంకో అవకాశం ఇవ్వాలా? లేక కొత్త కోచ్ రావాలి అనుకుంటున్నారా? కామెంట్స్లో మీ అభిప్రాయాలు పంచుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు సుమా. మరిన్ని రియల్ అనాలిసిస్తో వీడియోతో తిరిగి కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.